సో, ఇక్కడ చూడండి ఫైండ్ ఒరిజినల్ ఈక్వేషన్ అని ఉంటే మనకి గివెన్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఈక్వేషన్ అని మనం తీసుకోవాలి. సో, ఇక్కడ పాయింట్స్ అని ఇస్తే హెచ్, కే అని తీసుకుంటాం. ట్రాన్స్‌ఫార్మ్డ్ టీ అనేది దీన్ని క్యాపిటల్ లెటర్స్‌లో మనం తీసుకోవాలి. ట్రాన్స్‌ఫార్మ్డ్ అంటే గుర్తుపెట్టుకోండి క్యాపిటల్ లెటర్స్. ఒరిజినల్ గివెన్ ఒరిజినల్ తీసుకుంటే ఒరిజినల్ అంటే ఓల్డ్ అంటే స్మాల్ లెటర్స్‌లో తీసుకోవాలి ఎక్స్, వై. సో, క్యాపిటల్ ఎక్స్ ఫార్ములా ఏంటి? ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్. క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై మైనస్ కే. సో, గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ తీసుకుంటే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. సో, యాక్సెస్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ అయితే తీటా మనకు ఎక్స్, వై అండ్ స్మాల్ ఎక్స్, వై. సో, ఫస్ట్ కాస్ తీటా అని తీసుకొని నెక్స్ట్ మైనస్ సైన్ తీటా కాస్ తీటా. సో, ఓకేనా. స్మాల్ ఎక్స్ తీసుకుంటే ఫార్ములా కింద మనకు వై అనేది క్లోజ్ చేయండి. సో, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ తీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ తీటా. అండ్ స్మాల్ వై ఫార్ములా వచ్చేసరికి ఎక్స్ క్లోజ్ చేయండి. అప్పుడు క్యాపిటల్ ఎక్స్ సైన్ తీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ తీటా. సో, నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్ ఫార్ములాలో స్మాల్ ఎక్స్ కాస్ తీటా ప్లస్ స్మాల్ వై సైన్ తీటా. అంటే మనం క్యాపిటల్ ఎక్స్ తీసుకుంటున్నప్పుడు వై అనేది క్లోజ్ చేయాలి. నెక్స్ట్ క్యాపిటల్ వై తీసుకుంటున్నప్పుడు స్మాల్ ఎక్స్ అనేది క్యాపిటల్ ఎక్స్ అనేది క్లోజ్ చేస్తాం. సో, అప్పుడు ఫార్ములా మైనస్ ఎక్స్ సైన్ తీటా ప్లస్ స్మాల్ వై కాస్ తీటా. సో, ఓకేనా. లాంగ్ వీడియోస్లో మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ టోటల్ చాప్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో, చూడండి అవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకి రిపీట్ అయిన సమ్స్. ఓకేనా. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.